నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 10 ఏళ్ల క్రితం నయీం ఇద్దరు మాజీ నక్సల్స్ ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ అయిన ఆ ఇద్దరు మాజీ మావోయిస్టుల జాడ ఇప్పటికీ తెలియలేదు. వారు బతికున్నారో చనిపోయారో తెలియక వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూనే ఉన్నారు. నయీం ఎన్కౌంటర్ తోనైనా ఆ మాజీ నక్సల్స్ జాడ తెలుస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎన్కౌంటర్లో చనిపోయిన నయీం ఆగడాలు ఎన్నో, బాధితులు ఎంతోమంది. ఇప్పటివరకు చాలా మందిని చంపేశారు. అయితే వాళ్ళ ఆచూ కూర్చోలేదు. కొంతమందిని గల్లంతు చేశారు. గల్లంతైన వారి అడ్రస్ ఇప్పటివరకు దొరకలేదు. అయితే పోలీసుల విచారణలో చాలా మంది మిస్సింగ్ అయినట్లుగా కనబడుతుంది. ప్రస్తుతాన్ని చూసినట్లయితే ఇటు మెదక్లో ఒక ఇద్దరు ఏదైతే బయటికి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం కోసం వెళ్ళిన ఇద్దరు కూడా మిస్సింగ్ అయ్యాడు. 10 ఏళ్ల నుంచి వాడు కనబడకుండా పోతున్నారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటివరకు పోలీసుల చుట్టూ తిరిగినప్పుడు కూడా ప్రయోజనం లేకపోయింది. వీళ్ళకి సంబంధించి ఎవరికి వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఎక్కడ ఉన్నారనే విషయాన్ని 11 ఏళ్లుగా కుటుంబ సభ్యులు వెతుకుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా వాళ్ళ జాగ్రత్త తెలియట్లేదు. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. చెప్పండి, మీ వాళ్ళు ఎట్లా మిస్ అయిపోయారు? జాగా రిజిస్టర్ కానీ పోయారు. పోయిన వాళ్ళు 8 పోతే 7 ఇంటికి వచ్చారు. 9 పోయారు, 7 ఇంటికి వచ్చారు. ఇద్దరు రాలేదు. వాళ్ళు వచ్చినాక అడిగితే ఊరికి వెళ్ళారు అని చెప్పారు. సరే ఊరికి వెళ్ళొచ్చు అని ఊకున్నాం. ఊకున్న తర్వాత 2 రోజులకు పోయి అడిగితే మా దగ్గరికి రాలేదురా అని అన్నారు. అన్నాక మా చుట్టుముట్టూళ్ళ పోయి అడిగినాము, ఇక్కడ వచ్చిరా అని అడిగితే రాలేదని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేయాలని ఇక ఏడ్చుకుంటూ కూర్చున్నాం. మా మరిది అప్పుడు సిటీలు ఉండి చదువుకుంటుండు. అంటే సిటీకి వెళ్ళి ఆయన వచ్చినాక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చి పోయిన వాళ్ళని ఎంట పోయిన వాళ్ళని మస్కు నర్సి అని దొరకబట్టి ఎటు పోయిండు చెప్పు అని అంటే మేము నాసరం ఆవులో చంపేసినాము అని చెప్పిండు. నాసరం ఆవులో పోయి చూస్తే ఆ శవాలు మాయిగావు. అక్కడ అడవిలో చంపిరంటే అక్కడ పోయి చూసిరు, ఆ శవాలు మాయిగావు. ఇది మరి ఇట్లా ఎందుకు చేస్తారో ఏదన్నా ఒకటి కరెక్ట్ చెప్పురు అని పోలీస్ స్టేషన్ పోయి ధర్నా చేసినాం. ధర్నా చేసిన తెల్లారి పేపర్ స్టేట్మెంట్కి ఏమి ఇచ్చారంటే నయీం మూట అనేది కిడ్నాప్ చేసిర్రు, అంత నయీం మూట దొరికేదాకా ఏది ఆచూకు తెలియదు అని ఒకసారి పేపర్ స్టేట్మెంట్కి ఇచ్చారు. మళ్ళీ తర్వాత నక్సలైట్లకి చంపిరేమో అని నక్సలైట్లు చేసిర్రు ఇదని ధర్నా చేసినాం. మళ్ళా నక్సలైట్లు తెల్లారి మేము చేయలేము, పోలీసు వాళ్ళు చేసిరని నక్సలైట్లు ఇచ్చారు. నక్సలైట్లు పోలీసు వాళ్ళు ఏం చేసారు, మేము చేయలేము, నయీం మూటనే చేసింది, నయీం మూట దొరికేదాకా ఏమి ఆచూకు తెలియదు అని అన్నాడు. మాకు కనీసం చనిపోయిందా బతికిండా అనేది ఒకటి తెలవాలి. మేమేమన్నా నలుగురిలోకి పెళ్లిళ్ళలో పోతే మేము పందిట్లో కూర్చుంటేందుకు కూడా మాకు సిగ్గుచేటు అవుతుంది. మేము ముండమోసి ఉండన్నా ముత్తైదులు ఉండన్నా మాకు ఏది అర్థమైతలేదు. కంపల్సరీ మాత్రం తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు మా వాళ్ళ వాచకులు మాత్రం తెలంగాణ కేసీఆర్ కంపల్సరీ మా దాని గురించి ప్రత్యేకంగా మా పిల్లల గురించి అన్న పట్టింపుకొని ఏదన్నా ఒకటి బయటకు తీయాలని కోరుతున్నాం. మీ నాయన చనిపోయినప్పటి నుంచి ఎవరెవరిని కాంటాక్ట్ చేసినామా? అసలు ఎవరిని అడిగారా? ఎవరు చెప్తే ఎవరిని సమాధానం ఇచ్చారు? వెళ్ళాము, అంతటా వెళ్ళాము, కానీ ఎవరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాత మరి ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు కలిసారు నిన్న మొన్న కానీ? డిఎస్పీని కలిసినాం సంగారెడ్డి దగ్గర. అయితే కనుక్కుంటామమ్మా, ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీ తూప్రం పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. అయితే మరొక ఫ్యామిలీ కూడా ఇట్లనే ఉంది. వీళ్ళు కూడా అంటే వీళ్ళు ఇద్దరు కూడా కలిసి వెళ్ళి ఇప్పుడు కూడా మిస్ అయిపోయారు. అయితే వాళ్ళు కూడా అందరినీ కలిసారు. మీరు కలిసినప్పుడల్లా ఎవరు ఎలా అని చెప్తున్నారు? ఇప్పటివరకు ఏమన్నా సమాధానం వచ్చింది, ఏమని చెప్తున్నారా? ఏం జాగల కోసానికి కిరాయిస్తారని తోలుకొని పోయిర్రు. పోయి రానంటే ఇంట్లోకి తీసుకొని తినడం తీసుకొని తోలుకొని పోయిర్రు. పోయి రాయిస్తారని సంతకాలు అయినాక వస్తాప్పుడు ఇద్దరి ఆటోలో కూర్చుని దించి బండి మీద ఎక్కిచ్చిర్రు, కిడ్నాప్ చేసిర్రు. ఊళ్ళపోటీ పోయిరంటే ఎక్కడెక్కడ ఊళ్ళపోటీ అయినా కానీ ఫోన్లు చేసినాం, తిరిగినాం. ఊళ్ళపోటీ తిరిగితే మా ఇంటికి రాలంటే తిరిగి జాగ భూమి మొత్తం ఏం లేకుండా అమ్ముకున్నాం, తిరిగినాం. చంద్రబాబు దగ్గరికి పోయినాం, గీతారెడ్డి దగ్గరికి పోయినాం, గద్దడి దగ్గరికి పోయినాం, అందరి దగ్గరికి పోయినాం. కడిగేసినట్టు అయిపోయి పైసలు కడిగేసినట్టు అయినాయి. తిరిగి ₹1 లేకుండా అయిపోయినాం. ఇక సాలించుకున్నాం, ఈ మధ్యనే సాలించుకున్నాం. ఇక ఎవరికి ఇంత ఏమి పట్టించుకుంటలేరు. మేము మా డాడీ గురించి నేను చిన్న ఉన్నప్పటి నుంచి తిరిగేస్తున్నాం. మేము అందరి దగ్గరికి పోయాం, గీతారెడ్డి దగ్గరికి పోయాము, మళ్ళీ చంద్రబాబు దగ్గరికి కూడా వెళ్ళాము. కానీ ఎవరు ఏం పట్టించుకోలేరు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి కేసీఆర్ అన్న పట్టించుకోవాలని కోరుతున్నాను.
అయితే గత 10 ఏళ్ల కాలం నుంచి కూడా మొత్తం ఈ కుటుంబ సభ్యులు అందరి దగ్గర తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతున్నారు, మినిస్టర్ దగ్గర కావచ్చు, సీఎం దగ్గర కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా తమ వాళ్ళు మిస్ అయిన ఇద్దరు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారని కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఇప్పటివరకు కూడా వాళ్ళ జాడ తెలియలేదు. ప్రధానంగా చూసినట్లయితే ఈ ఇద్దరు సంబంధించి ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. అయితే నయ్యం మూట చేసిందని చెప్పి అప్పుడు అక్కడున్న ప్రభుత్వం, అప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కూడా ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. అయినా తర్వాత కూడా వీళ్ళు ఎక్కడికయ్యారు, ఎలా మిస్ అయ్యారనే విషయాన్ని మాత్రం ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇప్పుడు నయీం ఎన్కౌంటర్లో చనిపోయాడు కాబట్టి ఆ నయీం అంశాలను ప్రశ్నించి తమ వాళ్ళ ఆచూకీ చెల్పాలని చెప్పి ప్రస్తుతం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తమకు పూర్తి స్థాయిలో సాయం చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. మరోవైపు చూసినట్లయితే 11 ఏళ్లుగా ఈ కుటుంబాలు ఎదురుచూపు చివరకు ఫలిస్తాయా, లేకుంటే వాళ్ళు ఇద్దరు మిస్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని కూడా పోలీసులు ఇప్పుడు కనుక్కోలేకపోయారు. కాబట్టి ఈ నయీం మూట చేసే ఆగడాల్లో నయీం మనుషులు ఏదైతే ఇద్దరిని మిస్సింగ్ చేస్తారో వాళ్ళ సంబంధించి ఆచూకీని తెలుసుకొని తాము చెప్పాలని చెప్పి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రమేష్ వైట్ల, ఎన్టీవీ.